వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని లయన్స్ క్లబ్ లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. లయన్స్ క్లబ్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తరపించింది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని పాటలు, సరదా కార్యక్రమాలతో వేడుకలను ఆనందంగా గడుపుకున్నారు. మహిళల మధ్య ఆత్మీయత, స్నేహ భావాన్ని పెంపొందించడంతో పాటు సాంప్రదాయాలను కొనసాగించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఎద్దుల మండలం పరిధిలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 36 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రహదారుల విస్తరణ, మరమ్మతుల పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు. అయితే గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించలేదని మంత్రి విమర్శించారు. ఇక పిల్లలకు విద్యతో పాటు విలువలు, సంస్కారం నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని జూపల్లి కృష్ణారావు సూచించారు. పిల్లలు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని, వారి స్నేహాలు, నడవడికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కుటుంబంలో మంచి వాతావరణం కల్పించి పిల్లలను మంచి దారిలో తీర్చిదిద్దాలని సూచించారు. కింద పడిపోతే ఏమేమి మర్యాద ఉంటే బుద్ధి సిగ్గుందని అంటారా కదా. అంటే వాడు మళ్ళీ వాపసు వచ్చి ఆ మీద ఆ 3 సెకండ్లు 2 సార్లు 3 సార్లు అక్కడికి చెప్తే చనిపోయింది. ఇది కారణం ఎవరు? తల్లిదండ్రులు బాధ్యత లేదా? మరి పిల్లలు చక్కగా బుద్ధులు చెప్పొద్దా? చక్కగా పెంచొద్దా? ఉందా లేదా? ఇవన్నీ జరుగుతున్నటువంటి దుర్ఘటనలు, చావులు, యాక్సిడెంట్లు ఇవన్నీ కారణం ఎవరు? 100% మనమే. ఇలా అన్ని ప్రభుత్వం చేయాలంటే యా ఇంట్లో ఏం జరుగుతుందో ఎంపీ చూస్తారా మంత్రిగా? రకరకాల. అందుకే పిల్లల పైన పిల్లలతోటి ఆ మమకారం ఉండాలి, ప్రేమతోటి పిల్లలకు బుద్ధి జ్ఞానం చెప్పి కరెక్ట్ చేసుకుని బాగా చదువు ఒకటే ముఖ్యం కాదు. చదువు కంటే గుణం ముఖ్యం. గుణం నేర్పాలి. గుణం ఉండి చదువు ఉంటే పర్వాలేదు. గుణం లేని చదువు ఎందుకు? ఇది తల్లిదండ్రుల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకనే మీరు చేయాలి, మేము చేయాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి వస్తా, మహిళా సంఘాలు మీటింగ్ పెడతా, రైతు సంఘాలు పిలిచి మీటింగ్ పెట్టి ఆ కోడి మండలం ఇంకెక్కడ పెట్టేసి ఆ రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మాట, పాట, ఆట, చింది అన్ని పెట్టే కార్యక్రమం చేసి పెద్ద మీటింగ్ పెడతాం. దానిలో చర్చించుకునే కార్యక్రమం చేద్దాం. మీ మహిళలు కానీ రైతు సంఘాలు ఎందుకు ఇన్ని అప్పులైనాయి? మీ ముత్తాతలు పోయింది. మళ్ళా ప్రభుత్వంకి వెళ్ళి పెన్షన్లు, అప్పుల మాఫీ, ఇందిరమయ్యలు రకరకాలు ఇవి చేస్తా ఉన్నాయి. ఇవి కలిపితే మీ బ్యాంకు ఖాతాలు నగదు మురుగుతుంటారు కదా. బీటీఏలే ఈ రోడ్డు గురించి ఏం మాట్లాడినరు? గతంలో 5 ఏళ్ళు రకరకాల ఆరోపణలు చేసిండు. సరే మనం ఓడిపోయింది. మన 5 ఏళ్ళు మన 5 ఏళ్ళు పోయినసారి ఎందుకు 5 ఏళ్ళు మరి ఇప్పుడు ఎట్లయింది? మరి 2 ఏళ్ళు అయింది కదా, అప్పుడు 5 ఏళ్ళు కాలే కదా. ఈ డబుల్ రోడ్డు కూడా 40 కోట్ల రోడ్డు ఇచ్చినాం. అదే కాకుండా ఇలా ఇప్పుడు రాజాపూర్ నుంచి లిస్ట్ ఉంది కదా, లిస్ట్ రాజాపూర్ నుంచి అదే ఏదుల వరకు, ఏదులే కదా, రాజాపూర్ నుంచి ఏదుల వరకు కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ ఇచ్చాం. అప్పటి కొట్టరా మీరే కదా నడిచేది. అట్లనే ఇంకోటి కోడేరు మండలం సంబంధించి, సరే మీ గవర్నమెంట్ కోడేరు మండలం సంబంధించి అది కూడా గండ్రాపల్లి నుంచి కోడేరు దాకా అది కూడా 10 కోట్లు 12 కోట్లు అది కూడా 20 కోట్లు అది కూడా డబుల్ రోడ్ ఇచ్చినాము. సాతాపూర్ నుంచి కోడేరు 20 కోట్లు. అట్లాగే ఇంకా గతంలో ఇచ్చినవి చేయలేదు, వాటిని చేంజ్ ఏర్పాటు చేయాలి. ఏమైనా పంచాయతీ నీవేనా? పంచాయతీ ఎవరు? బీఆర్ మరి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు ఇప్పటిదాకా?
నోటీస్ ఇచ్చిందా అది ఏది లేదు దీనికి రాదు సరే దానిపైన నీళ్ళు రాదంటే దానికి బాధ్యులు మీరే అవుతారు కదా కాబట్టి పర్ఫెక్ట్గా లెక్క చూసుకోవాలి ఎన్ని ట్యాంకులు ఉన్నాయి ఎన్నిసార్లు నీళ్ళకి దానికి గేజ్ ఉంటుంది కదా ఆ లెక్క చూసుకొని చేసేటప్పుడు చేయాలి అది లేకుండా మాత్రం చేసేటప్పుడు సరే మిగతా రోడ్లకు సంబంధించి ఇంతకు రాములు మాట్లాడు ప్రభాకర్ మాట్లాడు రోడ్లు మంజూరు చేసిన నేను గతంలో ఇంతకు మాట్లాడగా సీసీ రోడ్లు కొల్లాపూర్ తాలూకాలో 300 కోట్ల రూపాయలు సీసీ రోడ్డు ఇచ్చిన ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు లేని గల్లీ ఉండొద్దని ఇస్తే తీసుకోలే మరి తప్ప తీసుకోలే పిలిచి అడిగిన పిలిచి చెప్పిన తీసుకోలే చేయలే ఆ పార్టీ సర్పంచ్ ఈ పార్టీ సర్పంచ్ చెప్పని ఈ ఊరు వద్దు ఆ ఊరు రకరకాల రాజకీయాలు తీసుకొచ్చి పెట్టి ఇచ్చినా తీసుకోలే కొన్ని ఇచ్చినా తీసుకోలేదంటే నువ్వు సర్పంచ్ కూడా నేను అబద్ధాలు మాట్లాడి ఉండవు లేదు నేను ఎక్కడ చెప్తున్నా ఉదాహరణ చెప్తాను నేను కొన్ని గ్రామానికి 5 కోట్లు 6 కోట్లు ఇచ్చాను ఎన్ని అడిగినా ఇచ్చినాం అరే ఇంకా ఉన్నాయి తీసుకుని కొల్లాపూర్ కేఎల్ఏ గెస్ట్ హౌస్లో అన్ని గ్రామాల అన్ని మండల నాయకులను పిలిపించి తొందర నాకు ఇవ్వండి 3 రోజుల్లో అంటే కూడా ఇవ్వలేదు నువ్వు వడ్డించడం మనం నాకు అవకాశం ఉండేది నేను సంబంధించిన శాఖ మంత్రిని ఒక్కొక్క మంత్రి వచ్చి మా తాలూకాకు 1 కోటి అయినా 2 కోట్లు అయినా అడుగుతాడు ఒక తాలూకా మొత్తానికి 1 కోటి 2 కోట్లు మనం ఊరికి 5 కోట్లు 6 కోట్లు ఇచ్చినాం కూడా ఎంత పెద్ద గ్రామం 10 కోట్లనే ఇస్తుంటే తీసుకోకపోతే నేనే చేయాలి అవకాశం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఎవడైనా కూడా మరి పొద్దున్న చేయకపోతే ఎవరు అంటారు ఇది మొదలు నేనే కదా సత్యవతున్న అధికారం ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మందుల లభ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. ఏఎంసీ పరీక్షల కోసం వచ్చిన గర్భిణులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు నిర్వహిస్తున్న నెలవారీ వైద్య పరీక్షలు, ఆరోగ్య నివేదికలు, అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన పరీక్షలు, మందులు, వైద్య సూచనలు అందించాలని సిబ్బందికి సూచించారు. చికిత్స కోసం వచ్చిన ఓ బాలిక ఆరోగ్య పరిస్థితిపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు సౌకర్యంగానే మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పీహెచ్సీలో మండల నిల్వలను పరిశీలించిన కలెక్టర్ అత్యవసర మందులను కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజువారీ ఓపీ వివరాలు, రోగులను అందిస్తున్న వైద్య సేవలు రికార్డులో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని అడిగారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారులకు మెరుగైన పోషక ఆహారం, ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. కేంద్రంలో నమోదైన చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల వయసుకు అనుగుణంగా ఎత్తు, బరువు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేదా చిన్నారులను గుర్తించి వారికి అదనపు పోషక ఆహారం, అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. పిల్లల శారీరక ఎదుగుదలకు క్రమం తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం వద్ద అందిస్తున్న బాలామృతం పంపిణీపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. అర్హులైన ప్రతి చిన్నారికి ప్రభుత్వం అందిస్తున్న పోషక ఆహారంలో ఎలాంటి లోట్లుపాట్లు లేకుండా సకాలంలో అందేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే గర్భిణిలో బాలింతలకు అందుతున్న పౌష్టిక ఆహారంపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్ తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పోషక ఆహారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషక ఆహారం, ప్రాథమిక విద్య, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పోషక ఆహారం లోపం ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించి వైద్య, ఆరోగ్య శాఖల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. అధికారులతో కలిసి అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సంక్షేమ శాఖ అధికారి డిఆర్ఓ పాండు, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ కవిత, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంతో పాటు
పశు పోషణ అనుబంధం రంగంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం తిమ్మాజిపేట మండలం మరికల్ గ్రామంలో రైతు పెర్కంపల్లి లింగం పొలాన్ని కలెక్టర్ సందర్శించారు. వ్యవసాయంతో పాటు రైతులు చేపడుతున్న పశువుల పెంపకాన్ని స్వయంగా పరిశీలించారు. రైతు వద్ద ఉన్న పశువుల సంఖ్య, పాలిచ్చే పశువులు వివరాలు, రోజువారీ పాల ఉత్పత్తి, పాల విక్రయం ద్వారా వస్తున్న ఆదాయంపై కలెక్టర్ ఆరా తీశారు. అలాగే పశువుల పెంపకానికి అవుతున్న ఖర్చు, దానా, పచ్చిమేత, పొడిమెత్త లభ్యత, పశువుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని, సీజనల్ వ్యాధుల సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పశువులకు నాణ్యమైన మేత, సమతుల్య పోషకాహారం అందించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడకుండా పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తి వంటి అనుబంధం రంగాలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పంటలతో పాటు పశు పోషణ కొనసాగిస్తే రైతు కుటుంబానికి నిరంతరం ఆదాయం వస్తుందని అన్నారు. పశు పోషణాల్లో ఆధునిక శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పశువుల ఆరోగ్యం, పరిశుభ్రత, త్రాగునీరు, నాణ్యమైన మేత, పశు వైద్య సేవలపై రైతులు అవసరమైతే మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ప్రభుత్వం రైతులు పోషకాహారం సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన రైతులకు సద్వినియోగం చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పాండు, మండల తహసీల్దార్, మరికల్ సర్పంచ్ రమాదేవి, వ్యవసాయ పశు సంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం తెలంగాణ ఆర్టీసీ సరికొత్త జీపీఎస్ ఆధారిత లైవ్ బస్ ట్రాక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూసే ప్రయాణికులు ఇబ్బందులను తగ్గించేందుకు బస్టాండ్ లో డిజిటల్ స్కాన్లను ఏర్పాట్లు చేశారు. ఈ స్కాన్లపై బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉంది, బస్టాండ్ కు ఎంత సమయంలో చేరుతుంది, బస్ నెంబర్, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నారు. టీవీ స్క్రీన్లకు చూడలేని ప్రయాణికుల కోసం మైక్ ద్వారా ఆడియో అనౌన్స్మెంట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. బస్టాండ్ బస్ కంట్రోల్ ఆఫీసర్ జయప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 బస్సుల రాకపోకలు సాగించే జడ్చర్ల బస్టాండ్ ను ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ఈ లైవ్ డిజిటల్ ట్రాకింగ్ విధానం విజయవంతమైతే త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రధాన బస్టాండ్ లో ఈ సరికొత్త డిజిటల్ వ్యవస్థను విస్తరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బస్సు ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఇక ఆందోళన అవసరం లేదు. ప్రయాణికుల ఎదురు చూపులకు చెక్ పెడుతూ జడ్చర్ల బస్టాండ్ లో డిజిటల్ విప్లవానికి తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. జయప్రకాష్ జడ్చర్ల చేస్తాను నేను. తర్వాత ఇప్పుడు ఈ టీవీలో ప్రోగ్రామ్ ఏర్పరిచేందుకు ప్రయాణికులకు చాలా సులభంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆ టీవీలు చూసుకొని బస్సు ఏ టైంకి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఈజీగా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక బస్సు ఎంత దూరం వస్తున్నది అనేది వాళ్ళు గమ్యం ద్వారా చూసుకోవడం జరుగుతుంది. ఇది ప్రయాణికులు చాలా సులభంగా ఉన్నది. ఈ యొక్క టీవీలో అడ్వర్టైజ్ చేయడం వల్ల ప్రయాణికులకు చాలా అందుబాటులో ఉన్నది. ఇది చేయడం వల్ల డిపార్ట్మెంట్ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ టీవీ ద్వారా ప్రయాణికులకు సులభంగా టైం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏ రూట్ పోయే వాళ్ళు ఆ టీవీని చూసుకొని వాళ్ళ యొక్క టైమ్స్ తెలుసుకోవడానికి ఈజీగా అవుతుంది, అనుకూలంగా ఉంది. బస్సు ఏ టైంలో ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. నిమిషాలు, సెకండ్లతో, రేకులతో అన్ని టైమ్స్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.